హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవిశ్రీ. ఈరోజైతే మనందరికీ ఎంతో ఇష్టమైందండో ఏంటనుకుంటున్నారా? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే కారపూస రెసిపీని అయితే మీతో అయితే షేర్ చేసేసుకుంటున్నాను పక్కా కొలతలతో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని నాతో అయితే కామెంట్లో అయితే షేర్ చేసేసుకోండి. మీకు పక్క కొలతలు అయితే చూపించేస్తాను, వచ్చేయండి. నేను ఒక గిన్నెలో అయితే 2 గ్లాసుల దాకా శనగపిండి, 1 గ్లాస్ దాకా బియ్య పిండిని అయితే తీసుకున్నాను. మీ దగ్గర మీకు ఎక్కువ చేసుకోవాలంటే క్వాంటిటీ అదే సేమ్ కొలతలతో తక్కువ అంటే తక్కువ అయితే తీసుకోండి. సేమ్ ఇదే కొలతలను ఉపయోగించుకుని దీంట్లో టేస్ట్ తగిలిన సాల్ట్, కలర్ కోసం కొంచెం పసుపు, మన స్పైసీ లెవెల్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో వాము పొడి కూడా వేసుకోవచ్చు. వాము పొడేనండి, ఓన్లీ వాము అయితే వేయొద్దు. ఎందుకంటే మన కారపూస గొట్టల నుంచి వాము అనేది రాదన్నమాట, కారపూస కూడా బయటికి రాదు. సో అందుకని వాము పొడి ఉంటే అది కూడా వేసుకుని కొంచెంగా నీళ్లు పోసుకుంటూ దీన్ని పిండి ముద్దలాగా అయితే కలుపుకుని పక్కనైతే పెట్టేసుకోండి. మూత పెట్టుకుని ఇలాగ మనం డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకుందాము. ఇలా ఆయిల్ పెట్టుకున్న టైంలోనే మనము ఇలా కారపూస గొట్టంలో కొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకోండి. దీంట్లో నేను ఇక్కడ చూపిస్తున్న పిండి ముద్ద ఇంకొంచెం పలచన అయితే చేసుకున్నాను నీళ్లు కలుపుకుని. ఎందుకంటే ఇందులో ఫ్రీగా వస్తుంది కదా, మనం ఎక్కువ ప్రెజర్ ఉపయోగించి చేయక్కర్లేదు. వెంటనే అయితే ఈ కారపూస అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న గొట్టాన్ని పక్కన పెట్టుకుని నేను కొంచెం పిండి ముద్దనైతే ఈ ఆయిల్లో అయితే వేసాను. హీట్ అయిందో లేదని, ఇది చక్కగా అయితే హీట్ అయిపోయింది. ఇంక దీన్ని సిమ్లో అయితే పెట్టేసుకుని మనం కారపూస అయితే వేసేసుకోవాలి. ఎందుకు సిమ్లో పెట్టుకోమన్నానంటే, ఇంకా హైలో పెట్టుకుంటే ఏంటంటే ఇంకా ఆయిల్ అనేది పైకి వచ్చి మనకి ఆవిరికి ఇంకా వేడికి మనకి చెయ్యి అనేది చేతి మీదకి వచ్చేస్తుంది వేడి అనేది. సో అందుకని ఈ కారపూస అనేది సన్నగానే ఉంటుంది కాబట్టి వెంటనే ఫ్రై అయిపోతుంది. అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచి కలర్ రాగానే క్రిస్పీగా అయిందని మనకు తెలుస్తుంది కదా, వెంటనే తీసేయడమే. ఇలా నేను చేసుకున్న వాటికి పట్టుమని 10 కూడా అవ్వలేదు, ఎందుకంటే నేను తక్కువ పిండే కలుపుకున్నాను కాబట్టి. ఇలా అన్నీ కొంచెంగా ఈ పిండిని ఇందులో వేసుకుంటూ ఈ కారపూస వేసుకుంటూ, ఇద్దరు హెల్ప్ ఉంటే పర్వాలేదు, ఇద్దరు ఉంటే లేదు ఒక్కళ్ళైనా సింగిల్గా చేసేసుకోవచ్చు. ఇలా కొంచెంగానే చేసుకోండి మీరు మొదట్లో చేసుకునేవారైతే. కొత్తగా చేసుకునేవారు అయితే నేను చెప్పిన కొలతలతో అయితే మీరు ఫాలో అయిపోయింది, తప్పకుండా అయితే పర్ఫెక్ట్గా మీకు బయట కొన్నట్టే యాజ్ ఇట్ ఈజ్ అయితే వస్తుంది. మనకు కూడా అదొక సాటిస్ఫాక్షన్ కదా, ఇంట్లో చేసి మన ఇంట్లో వాళ్ళకి పెట్టి వాళ్ళు బాగుందంటే మనకు అదొక తృప్తి కదా. సేమ్ నేను ఎలా అయితే నేను చెప్పిన విధంగానే ఫాలో అయిపోయింది, మీకు తప్పకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇలా చేసుకున్న వాటిని కొంచెం డబ్బాలో పెట్టుకుంటే నేను చేసినవి అయితే పట్టుమని 2 రోజులు కూడా రావు, ఎందుకంటే కొంచెంగానే కలిపాను కాబట్టి. ఇలా కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని నాతో అయితే కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి అయితే చేరుతుంది. చూసారు కదా, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇలా కొంచెం విరిచి చాలా క్రిస్పీగా అయితే వచ్చింది. మా ఇంట్లో కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి.